యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం చదువుకుందాము. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పాదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందర్భము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతముతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడన ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరుగిన వారి ఎడల నీ కృపను, యథార్థవంతుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాపము నా మీదికి రానియకుము. భక్తిహీనుల చేతిలో నన్ను పారదోలనీయకుము. అదిగో, పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుకోవడం గాక.